నేను ఒకటే మిమ్మల్ని అందరిని కోరేది, తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ప్రతి ఒక్క కార్యకర్త ఒక ఎన్టీఆర్ గా తయారు కావాలి. ఆయన స్ఫూర్తి తీసుకోవాలి. అదే మాదిరిగా నిరంతరం సేవాభావంతో ముందుకు పోతూ మన కార్యక్రమాలు చేయగలిగితే మనతో దీటైన శక్తితో పోటీ పడే వ్యక్తులు కూడా ఉండరు. ఎన్టీఆర్ యొక్క వర్ధన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కూడా పిలిపిస్తున్నా, ఒక్కసారి ఎన్టీఆర్ ని స్ఫూర్తికి తెచ్చుకోండి. ఆ మహానాయకుడు ఏ విధంగా పనిచేశాడో ఒక్కసారి ఆలోచించండి. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఆయన స్ఫూర్తి మనలో ఎప్పుడూ ఉంటుంది. ఆ స్ఫూర్తితో మనం ముందుకు పోగలిగితే, కార్యక్రమాలు చేయగలిగితే 20 ఏళ్లలో చేసే అభివృద్ధి 5-6 సంవత్సరాల్లో చేసి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే తెలుగువారి శక్తి ఏంటో నిరూపించే అవకాశం వస్తుంది. దానికి ప్రతి ఒక్కరూ ఇలాంటి మంచి సమయంలో, ఒక విధంగా మన నాయకుడు చనిపోవడం బాధాకరం, కానీ ఈరోజు ఆయన చనిపోయిన రోజు కూడా మనకు ఒక పవిత్రమైన రోజు, ఒక పవిత్రమైన ఆశయాన్ని గుర్తు చేసే సమయం. అందుకే కొంతమంది మహానాయకుల్ని, మహాయుగ పురుషుల్ని ఎప్పటికప్పుడు తలుచుకుంటాం. తలుచుకొని మనం కూడా ఏ విధంగా ముందుకు పోవాలో దానికి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి కార్యక్రమానికి నాంది పలకవలసిన సమయం అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు నేను మీ ఉత్సాహం చూశాను. నేను మళ్లీ కోరుతున్న రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ, ఇలాంటి సమయంలో ఎన్టీఆర్కి నివాళులర్పించాలంటే ప్రతి ఒక్కరు కూడా మీకు తోచిన విధంగా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి. నేను చాలా మందిని చూశాను. లోపల మొదటిసారి వచ్చారు, ఆడబిడ్డలు వచ్చారు, రక్తదానం చేశారు. కొత్తగా కుర్రవాళ్ళు వచ్చారు, ఎక్కడన్నా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వచ్చారు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వచ్చారు. మేము కూడా ఎన్టీఆర్ పైన అభిమానం ఉంది. అలాంటి మహానాయకుడి యొక్క గుర్తింపుగా స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ రక్తదానం చేస్తామని వచ్చారు. వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇప్పుడే నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే దగ్గర 150-160 స్థలాల్లో రక్తదానం ఇస్తున్నారు. అదే మరి క్యాంపులు పెట్టారు. ఇప్పటికే ఒక 20,000 మంది రక్తదానం చేశారు. ఇది ఒక చరిత్ర. ఇంత పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో ఎప్పుడూ రక్తదానం ఇవ్వలేదు. అలాంటి ఒక చరిత్రకు శ్రీకారం చుట్టారు. దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటూ, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లో పనిచేసేవారు కూడా అభినందిస్తున్నాం. ఒక ఉదాత్తమైన కార్యక్రమం, మెగా బ్లడ్ బ్యాంక్ కి శ్రీకారం చుట్టారు. అది కూడా మీరు చూస్తే ఎప్పుడు ఎవరు ఊహించిన విధంగా 200 ప్లేసెస్ లో ఒకే రోజు పెట్టాలని, దానికి ప్రజల్ని చైతన్యం చేయాలని చేశారు. అలాంటి మంచి కార్యక్రమం చేసిన వారిని కూడా అభినందిస్తూ, మరొక్కసారి ఈ కార్యక్రమంలో భాగస్వాములను మిమ్మల్ని, ప్రపంచం నలుమూల నుండే తెలుగు వారందరికీ కూడా మరొక్కసారి గుర్తు చేస్తూ, ఎన్టీఆర్ స్ఫూర్తిని ఎల్లప్పుడూ గుర్తుండే విధంగా మీరు ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ, అందరికీ మరొక్కసారి అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం. అన్నట్టుగా అది మతిమార్ప, అహంకారమా, పెత్తందారి ధోరణ? పటేలు పట్వారి వ్యవస్థను రద్దు చేసి పాలితులను పాలకులుగా తయారు చేసి ప్రపంచానికే ఒక వెలుగు నింపిన మహానాయకుడు వర్ధంతిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, వారిని అవమానించడం